హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట. డాక్టర్ షేర్స్ బ్రాండ్. నాకు తెలిసి నేను ప్రతి 2 మంత్స్కో 3 మంత్స్కి ఒకసారి బై వన్ గెట్ వన్ సేల్ తరచూ వాళ్ళు 3 మంత్స్ కానీ లేకపోతే 5 మంత్స్కి అలా సేల్ పెడుతుంటారు అనమాట. సో ఎక్కువ కొంటూ ఉంటాను నేను ఆల్మోస్ట్ లైక్ 2 years నుంచి అలా పర్చేస్ చేస్తున్నాను. కొన్ని ఎంటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే నేను ట్రై చేశాను, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. అందులో కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి కూడా. ఇవన్నీ కూడా నా 2 years మనీ అనమాట ఇదంతా కూడా. సో ఈ వీడియోలో నేనైతే టైమ్ స్టాంప్స్ కూడా మెన్షన్ చేస్తాను, సో దట్ ఏ ప్రొడక్ట్ ఏ టైమ్ స్టాంప్ నుంచి స్టార్ట్ అవుతుందని క్లియర్గా అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా 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 ఇష్టమైన ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ నేను ఎవరికైనా రికమెండ్ చేయాలన్నా ఫస్ట్ దీన్ని రికమెండ్ చేస్తాను. అండ్ ఈ డాక్టర్ షేర్స్ బ్రాండ్ నేను ఫస్ట్ కొన్న ప్రోడక్ట్ కూడా ఇంతే. సో ఫస్ట్ మనం తీసుకున్న ప్రోడక్ట్ హిట్ అవడంతో ఆబ్వియస్లీ మనకు ఆ బ్రాండ్ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇంకా నేను చాలా ట్రై చేయడానికి కూడా రీజన్ ఇదైతే సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజర్. మీకు కానీ వైటమిన్ సి తోటి ఎటువంటి ఇష్యూస్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ అయితే మాత్రం 350 నుంచి 500 అయితే మాత్రం ఉంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ నేను చాలా ఎక్కువగా ట్రై చేసే ప్రోడక్ట్స్ ఏదైనా ఉందంటే అది ఇదే. నా దగ్గర 1 2 3 4 ఇంకా ఎక్కడో ఉండాలి, ఉన్న వాటిలో అయితే మాత్రం ఇవి. సో ఉన్న వాటిలో అయితే మాత్రం ఇవి. సో నేను ఆల్రెడీ 4 టబ్స్ యూజ్ చేశాను అనమాట. సో ఆల్రెడీ ఇంకొకటి కూడా మళ్ళీ ఆర్డర్ కూడా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇది ఎక్కువగా నేను యూజ్ చేసేది. ఈ సన్ స్క్రీన్ డెఫినెట్లీ రికమెండెడ్ సన్ స్క్రీన్. సో ఇది ఎలా ఉంటుంది అంటే జస్ట్ మనకి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ కాదు, అలా అని జెల్ టైప్ కన్సిస్టెన్సీ కూడా కాదు. బట్ వైట్ కాస్ట్ అయితే మాత్రం అస్సలు పెద్దగా అయితే మాత్రం ఉండదన్నమాట. అండ్ నాకు ఈ సన్ స్క్రీన్ ఎందుకు ఇష్టం అంటే లైట్ గ్లిటర్ ఎఫెక్ట్, అంటే మరీ అంత కాదు, జస్ట్ లైట్ గ్లిటర్ ఎఫెక్ట్ గా అనిపిస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ ఒక ట్యూబ్ వాడేసరికి మీకు రిజల్ట్ అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది అనమాట. మీకు అది సన్ స్క్రీన్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టమైన సన్ స్క్రీన్. ఎప్పుడు ఈ సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ ట్రై చేస్తున్నాను కదా, ఈసారి కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి అనుకొని మళ్ళీ ఈసారి కొత్త ఐటెం ట్రై చేస్తాను అనమాట. ఇది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్. ఇదైతే ఈ సన్ స్క్రీన్ అయితే మనకి సేమ్ అదే ప్రైస్ రేంజ్ లో అయితే మాత్రం ఉంటుంది. కానీ ఇంకా చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి, బట్ నేనైతే ఈసారి ఇది ట్రై చేద్దాము, కోజిక్ యాసిడ్ ని ట్రై చేద్దామని అనుకున్నాను. సో ఈ సన్ స్క్రీన్ మనకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ పెద్దగా అయితే మాత్రం ఉండదు, లైక్ మనకు ఒక లోషన్ లా ఉండి ఈజీగా అయితే అబ్జార్బ్ అయిపోతుంది. కానీ ఇది వాటర్ ప్రూఫ్ అయితే మాత్రం కాదు. ఈ సన్ స్క్రీన్స్ అయితే మనకి ఎక్కువ స్వెట్టీగా ఉంటే అది ఆబ్వియస్లీ మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది. అండ్ ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పాలంటే నాకైతే ఆ వైటమిన్ సి సన్ స్క్రీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ నా దగ్గర పెద్దగా నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ నాకు అంత పెద్దగా రికమెండ్ చేయాలనిపించలేదు. ఇదైతే పిగ్మెంటేషన్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, బట్ స్టిల్ నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. ఈ రెండిట్లో దీన్నే చూస్ చేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే నేను ఫేస్ వాష్ యూస్ చేశాను. ఆ ఫేస్ వాష్ పొజిషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నేను ఎలా యూస్ చేస్తున్నానో. లైక్ డార్క్ కలర్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోయి, అంటే నా వాష్రూమ్లో ఉండిపోయింది అనమాట. సో డైలీ యూస్ చేస్తాను కదా, సో అందుకే ఇంకా అక్కడే పెట్టేశాను. సో అది అలా ఫేడ్ అవుట్ అయిపోయింది. నాది ఆయిలీ ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్. సో యాక్నీ బాగానే ఉంటుంది అనమాట. సో నాకు యాక్నీ ఏంటంటే ఏదైనా ఊరెళ్తే యాక్నీ వస్తుంది, లేదా సైకిల్కి ముందు సైకిల్ తర్వాత యాక్నీ వస్తుంది. సో సాలిసిలిక్ యాసిడ్ బేస్ ఫేస్ వాష్ ట్రై చేయాలని చెప్పి నేను ఈ బ్రాండ్లో ట్రై చేశాను అనమాట. నీమ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఈ ఫేస్ వాష్. దీని కాస్ట్ అయితే 300 అలా ఉంటుంది. బట్ మీ దగ్గర ఇంత ప్రైస్ రేంజ్ లేకపోతే నేను ఫార్మసీస్ చెప్పట్లేదు, డమాకోలోని మనకి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఉంటుంది అనమాట. నేనైతే ఈ ఫేస్ వాష్ ట్రై చేశాక నాకు ఈ ఫేస్ వాష్ నచ్చాక నేను తర్వాత ఈ ఫేస్ వాష్ ట్రై చేశాను. నాకైతే మాత్రం మీ దగ్గర బడ్జెట్ ఉంది, నిజంగా మనం కొనుక్కోగలం, 300 అఫోర్డ్ చేయగలమంటే ఈ ఫేస్ వాష్ ట్రై చేయండి. బట్ ఆ ఫేస్ వాష్తో పోల్చుకుంటే ఈ ఫేస్ వాష్ కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ఉంటుంది, బట్ ఆ క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ 150 రూపీస్కి అయితే వస్తుంది అది. ఇదైతే మాత్రం డెఫినెట్లీ మనకి కొంచెం 300 రూపీస్ కాస్ట్ అయితే పెట్టాలి. సో మీరు 300 రూపీస్ కాస్ట్ మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు.
అండ్ దెన్ నెక్స్ట్ మాయిశ్చరైజర్స్. సో మాయిశ్చరైజర్స్లో కూడా నేను ఏం చేస్తానంటే, నాకు ఈ సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ నచ్చింది కాబట్టి సో అదే రేంజ్లో నేను మాయిశ్చరైజర్స్ ట్రై చేశాను. సో ప్రజెంట్ నా దగ్గర ప్రస్తుతానికి 2 ఎంటీసే ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే రీసెంట్ టైమ్స్లోని సింపుల్ మార్నింగ్ స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తాను. మాయిశ్చరైజర్ కూడా స్కిప్ చేసేసి నేను సన్ స్క్రీన్ ఒక్కటే యూస్ చేస్తున్నాను ఫేస్ వాష్ చేసుకొని. సో ఇది కొంచెం థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలా ఉంటుంది. నాది ఆయిల్ ఇంకా యాక్ని ప్రోన్ స్కిన్ కాబట్టి సో ఇది ఒక్కటే యూస్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. నాదైతే నేను ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను. సో నాది ఎక్కువగా స్కిన్ పెద్దగా ఎక్స్పోజ్ అవ్వదు. సో జస్ట్ ఒక సింపుల్ సన్ స్క్రీన్ ఒకటే యూస్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాను కాబట్టి ఆ హార్మ్ఫుల్ రేస్ మన ఫేస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి సో నేనైతే ఈ సన్ స్క్రీన్ ఒక్కటే యూస్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం థిక్ లేయర్ లాగా ఉంటుంది అని చెప్పి ఇదైతే లైట్ దీని కన్సిస్టెన్సీ చూపించడానికి ట్రై చేయాలి. కొంచెమైనా ఉంటే బాగుండు. నాకు తెలిసి మొత్తం ప్రొడక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అదేమన్నా వస్తే వీడియోకి చూపించడానికి బాగుండాలి. వీడియో చేయడం కోసమే దీన్ని ఉంచాను పడేయకుండా. మై గాడ్, చాలా కష్టపడ్డాను ఈ చిన్నది రావడానికి. ఇదైతే మనకి జెల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే జెల్ మాయిశ్చరైజర్స్ లానే అనిపిస్తుంది. ఇది మాయిశ్చరైజర్ మీకు చూస్తే అర్థమైపోతుంది, జెల్గా ఉంటుంది అనమాట ఇదైతే. సో మన స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సమ్మర్స్లో ఓన్లీ మీరు మాయిశ్చరైజర్ యూస్ చేయాలనుకుంటే ఈ మాయిశ్చరైజర్ని యూస్ చేయొచ్చు. చాలా ఈజీగా మన స్కిన్కి అయితే అబ్జర్వ్ అయిపోతుంది, పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. సో నేనైతే ఎక్కువగా ఓన్లీ సన్ స్క్రీన్ యూస్ చేస్తుంటాను కాబట్టి ఇది ఎక్కువ రీపర్చేస్ చేస్తుంటాను. అండ్ ఇది మీరు మాయిశ్చరైజర్, అఫోర్డబుల్ మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు అండ్ గ్లో కోసం మీరు యూస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఈ వైటమిన్ సి, సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజర్స్ మీరు యూస్ చేయొచ్చు. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని ట్రై చేస్తే ఖచ్చితంగా సూట్ అవుతుంది. మాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని కూడా సూట్ అవుతాయి. అంటే ఎటువంటి రియాక్షన్స్ అయితే మాత్రం రావు నాకు బేగా ఇమీడియట్గా. సో సూట్ అవుతాయి. అలాంటిది నాకు ఇది మల్టిపుల్ టైమ్స్ యాక్నీని తీసుకొచ్చింది అనమాట. ఇదైతే మనకి దీని కన్సిస్టెన్సీ ఇలా రన్నీగా ఉంటుంది అండ్ మధ్యలో బబుల్స్ కూడా ఉంటాయి. ఇందులో బబుల్స్ కనిపిస్తున్నాయో అర్థం అవ్వట్లేదు నాకు, బబుల్స్ అయితే మాత్రం ఉంటాయి. ఒక్కటైనా వస్తే బాగుంది. సో ఇందులో బబుల్స్ అయితే ఉన్నాయి, బట్ లెట్ మీ ఫోకస్. ఇందులో బబుల్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకి జెల్, కంప్లీట్లీ జెల్ టైప్ కన్సిస్టెన్సీ అయితే మాత్రం వస్తుంది. ఇందులో హల్దీ ఇంకా హైలోనిక్ యాసిడ్ ఉంటాయి. నాకైతే హైలోనిక్ యాసిడ్తో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ మేబీ హల్దీతో ప్రాబ్లం ఉండొచ్చేమో, నాకైతే మరి తెలియదు. నేను ఎప్పుడు యూస్ చేసిన ఇది నాకు నెక్స్ట్ 2 డేస్లో పింపుల్స్ ఖచ్చితంగా వస్తాయి. అదేంటో అర్థం కాదు. ఇది ఫస్ట్ టైం కొన్నప్పుడు ట్రై చేసినప్పుడు అలానే వచ్చాయి, 3 months తర్వాత ట్రై చేసినప్పుడు అలాగే వచ్చాయి, రీసెంట్గా ట్రై చేసినప్పుడు కూడా అలాగే వచ్చాయి. దీన్ని కంప్లీట్ చేయాలని అనుకున్న ప్రతిసారి నాకు పింపుల్స్ వస్తాయి. సో మనీ పోతే పోయింది, ఎందుకు మళ్ళీ అనవసరంగా రిస్క్ అని చెప్పి దీన్ని లైట్ తీసుకున్నాను నేనైతే. మీకు కానీ హెల్దీ ఓకే, మీ స్కిన్కి ఓకే, ట్రై చేయొచ్చు అనుకుంటే మీరైతే ట్రై అయితే చేయండి. నాకెందుకో ఇదైతే అసలు మనీ అంత వేస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ రికమెండ్ అయితే మాత్రం నేను ఈ హై స్ట్రెంత్ పీల్ అయితే రికమెండ్ చేస్తాను. మీరు కానీ కెమికల్ పీల్స్ కానీ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ డాక్టర్ షెట్స్ బ్రాండ్స్లో కూడా కెమికల్ పీల్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మీరు కానీ సూపర్ సెన్సిటివ్ కానీ సెన్సిటివ్ స్కిన్ కానీ అయితే మనకి ఎక్స్ట్రా జెంటల్ పీల్ ఉంటుంది. లేదు నార్మల్ కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళైతే మాత్రం మీరు ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే ఈ మీడియం స్ట్రెంత్ పీల్ ట్రై చేయండి. మీ స్కిన్కి హ్యాబిచువేట్ అయ్యాక అప్పుడు మీరు ఈ హై స్ట్రెంత్ పీల్ ట్రై చేయండి. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే మాత్రం ఈ మీడియం స్ట్రెంత్ పీల్ ట్రై చేశాక ఆల్మోస్ట్ బాటిల్ అయిపోయింది. సో ఈ మీడియం స్ట్రెంత్ పీల్ ట్రై చేసిన తర్వాత నేనైతే ఈ హై స్ట్రెంత్ పీల్ అయితే ట్రై చేస్తున్నాను. మీ స్కిన్ టైప్ కానీ బాగా సెన్సిటివ్ అయితే ఎక్స్ట్రా జెంటల్ పీల్ ఉంటుంది, అది ట్రై చేయండి. మీరు ఈ కెమికల్ పీల్ ట్రై చేశాక ఖచ్చితంగా ఫస్ట్ 5 minutes అయితే చాలా సిన్సియర్గా అయితే మంట వస్తుంది. మీ స్కిన్ అయితే మాత్రం మంచిగా సెన్సిటివ్గా తయారవుతుంది అనమాట. సో మీరైతే సన్ స్క్రీన్ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ 2 days అయితే మీ స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు నన్ను అడిగితే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, రెటినాల్స్, తర్వాత యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక 2 days స్కిప్ చేసేయండి. సన్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గించండి, ఒక 2-3 days వరకు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది మీ స్కిన్. అండ్ దీని టెక్స్చర్ అయితే మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో
సో దీని కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా అయితే మాత్రం ఉంటుందన్నమాట. బట్ చెప్పాలంటే కొంచెం మంట అన్నది బాగానే పుడుతుంది. సో మీరు అది బేర్ చేయండి. బట్ 3 to 5 minutes ఇంకంతకు మించి అయితే మాత్రం ఉంచొద్దు. ఇదైతే మనకి ఇలాగా ఒక మిల్కీ టోనర్స్ ఉంటాయి కదా, అలా అయితే మాత్రం ఉంటుంది. దీని తర్వాత ఇది నా ఫేవరెట్. సో దీని కలర్ అయితే బాగుంటుంది, మనకి వైలెట్ కలర్లో అయితే మాత్రం ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే దీనికంటే ఈ హై స్ట్రెంత్ పీలు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మీరు ఇది అప్లై చేసుకొని 5 minutes వరకే ఉంచుకోండి. ఇంకెక్కువసేపు అయితే మాత్రం అస్సలు ఉంచొద్దు. మీ స్కిన్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా సెన్సిటివ్గా అయితే మాత్రం అవుతుంది. ఇది అప్లై చేసుకొని మీరు ఒక 5 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత థిక్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉన్న ఏదైనా ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయండి, లేదా షీట్ మాస్క్ యూస్ చేయండి. సో ఎక్కువ స్కిన్ హైడ్రేషన్ అయ్యి ఒక మంచి గ్లో అయితే మాత్రం వస్తుంది. దీని మీద ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఈ ఐ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ ఇట్ అయితే చేయండి. అంతే, ఇంక ఈ రోజుకి ఇంకా చాలా బ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బాయ్.